ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని అబ్బాస్ నగర్ రవీంద్ర స్కూల్ పక్కన గల పార్క్ లో త్రివర్ణ పతాక ఆవిష్కరణానికి విచ్చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించి జెండా ఆవిష్కరణ గావించడం ఎంతో సంతోషదాయకమన్నారు. అనంతరం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన తర్వాత ప్రశాంత ఉద్యోగులకు ఉన్న సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గౌరవ చరిత హామీ ఇవ్వడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు ఇన్ఛార్జ్ మధు, విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మన దేశం ఎలా వాళ్ళను ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎలా తిప్పికొట్టిందో మనం అందరికీ తెలుసు. కాబట్టి మన దేశం నంబర్ 1 స్థాయిలోకి ఎదగడానికి మన ప్రధానమంత్రి గారు కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆ దిశగా మనం అందరము పయనించాలని, అంతేకాకుండా ఈనాడు ఇంకా మన దేశంలో నిరక్షరాస్యత అయితేనేమి, అలాగే పేదరికం అయితేనేమి, అలాగే ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాం. మనం స్త్రీల పట్ల వివక్షత, అంటరానితనంతో అత్యాచారాలు, అరాచకాలు ఎక్కువైపోతా ఉన్నాయి. కాబట్టి వీటినన్నింటినీ తిప్పికొట్టి మన దేశం నంబర్ 1 స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక చూసినారు కదా, దీనికి ఏమైనా పెట్టి ఇప్పించి నాన్న పనులు పరీక్ష అవకాశం కల్పిస్తే, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతుంది, చేయలేసిన కూడా ఇబ్బందిగా ఉంది. దయచేసి థ్యాంక్ యూ మేడం. మొత్తము 99,999 అప్పుడే అంకే ఉంది, మళ్ళీ ఇది యాడ్ అయింది. థ్యాంక్ యూ సార్, మీకు ధన్యవాదాలు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది దేశభక్తులు, త్యాగులు, వీరుల త్యాగబలం వల్లనే ఈరోజు విదేశీయుల రాష్ట్ర శృంఖలాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడం జరిగింది. ఎంతో మంది వారి ధన మాన ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు మనకి స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది. కాబట్టి వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, అంతేకాకుండా ఆ రోజు మహాత్మా గాంధీ జాతీయ అడుగుజాడల్లో మన దేశ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అయితేనేమి, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి, అబుల్ కలాం అయితేనేమి, ఇలా ఎంతో మంది దేశ నాయకులు పాల్గొని ఆ రోజు స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది. స్వాతంత్రం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఇంకా పయనిస్తూనే ఉంది.